హాయ్ అండి. ఈరోజు టిఫిన్ రెసిపీ చేద్దామండి. ఓట్స్తో ఉప్మా చేద్దాము. సింపుల్గా ఈజీగా హెల్తీగా ఉండే ఓట్స్ ఉప్మా చేద్దాము. ముందుగా దానికి సరిపడా కొద్దిగా ఓట్స్ తీసుకున్నాను. దాన్ని డ్రై రోస్ట్ చేద్దామండి. బాండి పెట్టుకున్నాను, హీట్ అయింది. ఓట్స్ వేయించుకున్నాను, కొద్దిగా లైట్గా వేయించుకొని డ్రై రోస్ట్ చేసుకొని నెక్స్ట్ ఉప్మా ప్రాసెస్ చేద్దామండి. ఈ ఓట్స్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. ముఖ్యంగా చాలా ప్రోటీన్స్, విటమిన్స్ ఉంటాయి. లో గ్లూకమిన్ ఇండెక్స్ ఉండడం వల్ల షుగర్ కూడా చాలా కంట్రోల్ అవుతుంది. వెయిట్ కూడా చాలా లాస్ అవుతుంది. చాలా త్వరగా ఈజీగా లాస్ అవుతాయి ఇవి తింటే. చాలా ఎక్కువ ప్రోటీన్స్ ఉన్నటువంటి ఫుడ్ ఐటమ్ అండి ఓట్స్. సింపుల్గా త్వరగా కూడా అయిపోతాయి దీంతో రెసిపీస్. చిన్నపిల్లలు కూడా చాలా హెల్తీ అండి. ఈ విధంగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆయిల్ వేసేసి నెక్స్ట్ హీట్ అయ్యాక ఆవాలు జీలకర్ర వేద్దాము. నెక్స్ట్ కరివేపాకు కొద్దిగా వేగాలి. ఇప్పుడు ఒక చిన్న ఉల్లిపాయ కట్ చేసినట్టు ఉల్లిపాయ వేసేద్దాము. నెక్స్ట్ అలాగే టమాటో, చిన్న టమాటో బాగా కలుపుకుందాము. బాగా మగ్గాలండి. బాగా వేగాయి. ఇప్పుడు నెక్స్ట్ ఓట్స్ వేద్దాము. ఓట్స్ వేసి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేద్దాము. కొద్దిగా వాటర్ యాడ్ చేద్దాము. వాటర్ యాడ్ చేసి కలుపుకోవాలి. మీద కలుపుకొని కొద్దిగా బాగా బాయిల్ కావాలి ఓట్స్ దీంట్లో. ఇప్పుడు కొద్దిగా సరిపడా సాల్ట్ వేసేద్దాము. కొద్దిగా సాల్ట్ వేసేస్తే సింపుల్గా ఈజీగా త్వరగా అయిపోతుందండి. హెల్తీ రెసిపీ, హెల్తీ టేస్టీ ఫుడ్. ఈజీగా కూడా అయిపోతుందండి. చిన్నపిల్లలు కూడా చాలా మంచిది. చిన్నపిల్లలకి 1 year బేబీ, 3 years అట్లా 1 year బేబీకి బాగా పెట్టవచ్చు అనేది ఫుడ్. బాగా తింటారు. బాగా త్వరగా డైజెషన్ కూడా అవుతుంది. బాగా ఉడకాలండి. ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఓట్స్ ఉప్మా రెడీ అయిపోతుంది. కలుపుతూ ఉండాలండి ఇది, ఎందుకంటే లేకపోతే అది చాలా డెలీషియస్గా ఉంటుంది ఓట్స్ అటువంటిది. ఓకేనండి, బాగా బాయిల్ అవుతుంది. దీనికి ఏమీ ఎక్కువగా ఉడకాల్సిన అవసరం లేదండి. జస్ట్ కొద్దిగా ఇట్లా అంటే మీద ఓకే ఉడికిపోయింది. నెక్స్ట్ కొద్దిగా దగ్గర కావాలి. దగ్గర అయిన తర్వాత స్టాప్ చేసుకుంటే వేడిగా ఉండే హెల్తీ రెసిపీ అయినటువంటి ఓట్స్ ఉప్మా రెడీ అయిపోతుందండి. చాలా ఈజీగా ఉంది. దీనికి ఎక్కువ ఎసురు పెట్టుకోవాల్సిన అవసరం లేదండి. జస్ట్ బాయిల్ అయ్యేంత వరకు కొద్దిగా ఉడికించుకుంటే అయిపోతుంది. మళ్ళీ ఎక్కువ మెత్తగా కూడా బాగుండదు. ఓకే అండి, అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేద్దాము.